హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారందరూ? బాగున్నారు కదా? ఎప్పట్లాగానే మీకోసం ఒక మంచి నీతి కథతో మీ ముందుకొచ్చేశాను. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు నీతి కథ వచ్చేసి జిత్తుల మారి నక్క. కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా ఒక దట్టమైన అడవిలో అనేక రకాల జంతువులు మరియు పక్షులు నిసిస్తూ ఉండేది. అన్నీ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవిస్తుంది. వాటిలో ఒక జిత్తుల మారి నక్క ఉంది. దీనికి ఆహారం సంపాదించడం చాలా కష్టంగా ఉంది. ఎప్పుడూ ఏదో ఒక జంతువు మీద ఆధారపడి జీవిస్తుంది. ఎలాగంటే ఏదైనా జంతువు వేటాడినప్పుడు మిగిలిపోయిన ఆహారం తిని సగం ఆకలితో పడుకునేది. అబ్బా, జింక భలే రుచిగా ఉంది. కొంచెం నీరు త్రాగి వచ్చి మళ్ళీ తిందాం. ఏంటి, జింక అంత రుచిగా ఉందా? ఎలుగుబంటి వెనక్కి తిరిగిన వెంటనే ఆహారాన్ని పట్టుకొని పారిపోదాం. అబ్బా, రుచి నిజంగానే బాగుంది. ఇక్కడ కొంచెం తిని మిగతా ఆహారంతో పారిపోదాం. ఈ ఆహారం నాకు 2-3 రోజులకు సరిపోతాయి. అయ్యో అయ్యో, ఎలుగుబంటి అప్పుడే వచ్చేస్తుంది. కొంచెమే తిన్నాను, కొద్దిసేపు ఆగి రావచ్చుగా. మళ్ళీ పారిపోవాలి, చూస్తే నన్ను తినేస్తుంది. ఓసి జిత్తులు మారిన నక్క, నీ కన్నులు ఆహారం మీద పడిందా? ఇంకొకసారి చుట్టుపక్కల కనిపిస్తే నిన్ను కూడా తినేస్తా. జాగ్రత్త, నువ్వు మళ్ళీ కనిపించావు, నీ పని అంతే. ఇలా ఇంకా ఎంతకాలం ఉండాలో? సగం ఆకలితో పడుకోవాల్సి వస్తుంది. రోజైనా ఒక మార్గం ఆలోచించాలి. ఒకరోజు నక్కకి ఒక దుష్ట ఆలోచన వచ్చింది. అడవిలో అన్నిటికన్నా పెద్ద జంతువులతో స్నేహం చెయ్యాలనుకున్నా. బతకగా ఒక ఏనుగు కలిసింది. దానిని స్నేహం పేరుతో దగ్గరైంది. అనుకున్న విధంగా కొద్ది రోజుల తర్వాత ఒక ఏనుగు తనకు కలిసింది. నక్క దుర్రాలోచనతో ఏనుగును మోసం చెయ్యాలి అని ఆలోచనలో పడింది. వెంటనే ఏనుగుతో ఈ విధంగా అన్నది. అయ్యో మిత్రమా, నీకు స్నేహితులు లేరా? ఒక్కడివే కష్టపడుతున్నావు ఆహారం కోసం. నాకు కూడా లేరు స్నేహితులు. నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మనం స్నేహితులుగా ఉందాం. కలిసి ఆహారం సంపాదిద్దాం, కలిసి తిందాం. ఏమంటావు చెప్పు మిత్రమా? సరే మిత్రమా, నువ్వు చెప్పినంటే చేద్దాం. కలిసి వెళదాం, ఆహారం సంపాదిద్దాం. అలా అనుకొని ఆహారం వెతకటానికి వెళ్లారు ఇద్దరూ అడవిలో. ఒక దగ్గర కుప్పగా కాయగూరలు, పండ్లు పడేసి ఉన్నాయి. అది చూసిన నొక్క ఏనుగుతో ఈ విధంగా అంది. యాహూ యాహూ, చూసావా మిత్రమా, నేను చెప్పినట్టు ఆహారం ఎట్లా సంపాదించాను? ఇది నాకే సొంతం. ముందు నేనే తింటా. కానీ మనం కలిసి వెతికాం కదా, అంటే ఇద్దరం కలిసి తినాలి కదా. ముందు నువ్వు తింటా అంటున్నావు. బాధపడకు మిత్రమా, నీక్కూడా ఉంచుతాలే. నువ్వు కూడా తిందువుగాని. నేను మొత్తం ఏమీ తినలే, నీకు ఉంచుతా. ఇది నా తెలివితో సంపాదించింది కదా, అందుకే ముందు నేను తింటా. ఏనుగు మనసులో ఈ విధంగా అనుకుంటుంది. ఈ నక్క తెలివితో నన్ను మోసం చేసింది కదా, దీని సంగతి చెప్తా అని మిగిలిన కొంచెం ఆహారం తిని పడుకుంది ఏనుగు. ఈ జిత్తులమారి నక్క నిన్న నన్ను మోసం చేసి ఆహారం మొత్తం తిన్నది. ఈరోజు దీనికి బుద్ధి వచ్చేలా మంచి గుణపాఠం నేర్పిస్తా. అబ్బా, ఈరోజు చాలా దూరం వెతికాం, ఏమీ దొరకటం లేదు. ఆకలి దంచేస్తుంది మిత్రమా. ఇదిగో, ఇక్కడేదో ఒక అరటి చెట్లు ఉన్నాయి, చూద్దాంరా. అన్నీ పచ్చిగానే ఉన్నాయి, వీటిని మనం తినలేమో. కొంచెం ముందుకు వెళ్ళి వెతుకుదాం, ఏమైనా పండ్లో ఉండవచ్చు. అబ్బా, ఈ పండ్లు భలేగా ఉన్నాయి. ఎంతో రుచిగా ఉంటాయి అనుకుంటా. ఇది తిందాం, నాకది అందం. ఒక పని చేద్దాం, నువ్వు నా మీదకి ఎక్కి పండ్లు కొయ్యి తిందాం. అయ్యో మిత్రమా, కలిసి తిందామాగు. మొత్తం తినేస్తావా ఏంటి? నువ్వే
చెప్పావు కదా జిత్తుల మారి నక్క, నువ్వు నీ తెలివితో నిన్న ఆహారం సంపాదించను, ముందు నేనే తినాలి అన్ని. ఈరోజు నా బలంతో ఈ ఆహారం సంపాదించా కాబట్టి ముందు నేనే తినాలి కదా. స్నేహం అంటే సంతోషంగా కలిసి పంచుకోవడం, సరదాగా కలిసి తినటం. నీలా ద్రోహం చేయటం కాదు. నిన్ను నమ్మి నేను తప్పు చేశా. నీలా ద్రోహం చేసే వాళ్లతో నేను స్నేహం చేయను. అయ్యో గజరాజా, నాకు బాగా బుద్ధి చెప్పారు. మీరు నన్ను క్షమించండి. ఇంకా ఎప్పుడు ఇలా చెయ్యను. నా తప్పు తెలుసుకున్నాను. నాకు కోపం రాకముందే పారిపోనక్క, లేకుంటే నా బలమైన కాలు కింద తొక్కి చంపేస్తా. పో, బ్రతికిపో. పిల్లలు, స్నేహం అంటే ఒకరి మీద మరొకరి నమ్మకం ఉండాలి. చూశారు కదా జిత్తులమారి నక్క ఏనుగుని ఎలా మోసం చేసి ఆహారం తిన్నదో. అలాగా అసలు ఉండకూడదు పిల్లలు. స్నేహం అంటే పంచుకోవటం, కలిసిమెలిసి ఉండటం. ఈ కథలో నీతి మీకు అర్థమైందిగా పిల్లలు? అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.